ఇప్పుడే మన రాష్ట్రంలో దాదాపుగా 64 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 90% కంప్లీట్ అయింది. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల నిధులతో ప్రతి నెల కూడా పెన్షన్లు పంపిణీ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికే చెల్లింది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి క్యాడర్ను ఆదుకోవాలని గతంలో నిలిచిపోయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ని తిరిగి ప్రారంభించి ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 42 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కింద మనం పంపిణీ చేయడం జరిగింది. 68 లక్షల రూపాయలు మనము వాళ్ళకి సహాయంగా అందించడం కూడా జరిగింది. ఈరోజు మాత్రమే అంటే రేపు 1వ తేదీ వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగో పూడ్చలేం. అయితే ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న క్లియరెన్స్ డేలని పెట్టి సీఎంఆర్ఎఫ్ కింద హెడ్ ఆఫీస్ నుంచి ఏకంగా 21 మందికి 38 లక్షల రూపాయలు పంపిణీ చేయడం అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. అందులో ఒక వ్యక్తికి 12 లక్షలు ఇవ్వడం అనేటువంటిది సీఎం రిలీఫ్ ఫండ్ చరిత్రలోనే మన పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిందన్నది మాత్రం స్పష్టం. సో అది కూడా ఇప్పుడు మీకు 12 లక్షల రూపాయలు కర్నాటి సైదారావు ఆ కుటుంబానికి ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు 93% మ్యాండేట్ ఇవ్వడంతో అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అయితే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరొక వైపు చేస్తూ రాష్ట్రంలో ఈరోజు దేశంలో ఎక్కడో మరుగున పడినటువంటి ఆంధ్రప్రదేశ్ని వైసీపీ పాలనలో మరుగున పడినటువంటి వైసీపీ పాలనలో మరుగుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ను తిరిగి పునర్జీవనం చేయడం, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఆర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత లోకేష్ బాబు గారికి ప్రజలందరి తరఫున ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పత్తిపాడు నియోజకవర్గానికి కూడా కొత్త సంవత్సరంలో అన్నీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మనం ఎలాగైతే అనుకున్నామో గుంటూరు ఛానల్ కానీ, గుంటూరు మోడర్నైజేషన్ కానీ, నల్లమడ మోడర్నైజేషన్ కానీ, అదేవిధంగా పర్చూరు ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు కానీ, కాలువలకు మరమ్మతులు చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి జరుగుతాయి. అదేవిధంగా మెర్జ్డ్ గ్రామాలకు సంబంధించి మరి మౌలిక వసతులు కల్పించే విషయంలో ప్రథమ స్థానాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటి కూడా జరుగుతుంది. నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు కూడా మళ్ళీ తిరిగి చేపట్టాలనేసి నిర్ణయించడంతో 3rd ఫేజ్ను కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి వసతి కల్పించి తిరిగి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మేము అపోజిషన్లో ఉన్నప్పటికీ, మేము కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పటికీ కూడా వైసీపీ పాలనలో మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు ప్రజానీకానికి తెలియజేసే విషయంలో కానీ, అట్లాగే వైసీపీ పాలనలో ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందుల్ని పూసగుచ్చినట్లు సమాజానికి తెలియజేసే విషయంలో కానీ ధైర్యంగా వీరోచితంగా పోరాడినటువంటి మరి మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళు పనిచేసేటటువంటి విధానంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు ఒత్తిడికి గురయ్యారు. చాలామంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. చాలా చోట్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అటువంటి కుటుంబ సభ్యులకు కూడా మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో మా మీడియా మిత్రులు మరి ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఒక వారధిగా ఉండి ఇంకా బలోపేతంగా పనిచేసేటటువంటి శక్తిని, యుక్తిని ఆ భగవంతుడు వారికి అందించాలని సర్వేశ్వరుని కోరుకుంటూ ఈ సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబంలో
శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి మెండుగా ఉండాలని, వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని, కుటుంబంలో అందరికీ మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.